అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల స్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 16వ తారీఖు నాడు సూర్యుడు ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు, 30 రోజులకు ఒకసారి. దాని వివరాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే వృషభ రాశిలో గురువు, అలాగే కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ప్రయాణిస్తున్నారు. ఇలాగే ఈ సూర్యుని యొక్క స్థితి కానీ గమనించుకుంటే ప్రతి నెల కూడా చాలామంది మన తెలుగు పద్ధతిలో కాకుండా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, సింహ మాసం అని ఇలా ప్రతి మాసానికి సూర్యుడు ఎప్పుడైతే 16వ తారీఖు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారో ఆ మాసాన్ని మనం ఆ పేరుతో పిలుస్తుంటారో. అది అన్ని పౌరోహిత్యం చేసేవాళ్ళు, అన్ని కార్యక్రమాల్లో ఇది వాడేదే. అయితే ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే 12 రాశుల్లోకెల్లా అత్యంత గొప్పది ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం. ధనుస్సు రాశి గురువుకి సంబంధించిన రాశి. ఈ రాశిలోకి గురువు సూర్యుడు మంచి స్నేహితులు అన్నమాట. ఆ కలయిక ఎప్పుడైతే మొదలవుతుందో దీన్ని ధనుర్మాసము అంటారు. ధనుర్మాసం అంటే ప్రపంచంలోకెల్లా చాలామందికి తెలిసినటువంటి గోదాదేవి యొక్క వ్రతకల్పము 1 నెల రోజులు ఉంటుందన్నమాట. ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ధనుర్మాసం మొదలైంది అని చెప్పి తిరుప్పావై అనేటువంటి 30 పాసురాలని రోజుకొక పాసురాన్ని చదువుతూ జనవరి 14వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారన్నమాట. ఒక ఆళ్వారులు అంటే గోదాదేవి ఆండాలమ్మ తన యొక్క జీవిత లక్ష్యం కేవలం నారాయణుణ్ణి వివాహం చేసుకోవాలి అనే తపనతో ఆవిడ చేసినటువంటి ప్రయత్నమే ఈ తిరుప్పావై 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చదివితే అద్భుతంగా ఉంటుంది. అసలు భగవంతుడి యొక్క లీలల్ని ఇంత PhD చేసి ఇంత అద్భుతంగా చెప్పగలరా? దీనికి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏవి పనికిరావు. ఈ 30 పాసురాలు దాని అర్థం చదువుకుంటే కృష్ణుడితో మనం ఏకమైపోయి ఆయనతోనే మనం ఉండడం అనేది అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రతి రాశిలో మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళందరికీ వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన 3 నెంబర్లు ఇచ్చాను. సింహరాశి వాళ్ళకి సూర్యుడు అధిపతి అన్న సంగతి అందరికీ తెలుసు. అటువంటి సూర్యుడు వృశ్చిక రాశిలో నుంచి ఇప్పుడు ధనుసు రాశిలోకి వెళుతున్నాడు. ధనుసు రాశిలో ఉంటే సూర్యుడు ఇంకా బలవంతుడు అవుతాడు. మీ మానసిక బలం పెరుగుతుంది, అదృష్టం బాగా కలిసి వస్తుంది, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా పూర్తి కంప్లీట్ చేస్తారు. అటువంటి అద్భుతమైన టైం అనేది సింహరాశి వాళ్ళకి మొదలయ్యింది అని చెప్పాలి. బ్రహ్మాండమైన తెలివితేటలతో ఈ నెలంతా కూడా ధనుసు రాశిలో సూర్యుడు ఉన్నంతవరకే ఎంజాయ్ చేస్తారు. ధన ఆదాయం చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. అన్ని వైపులా అన్ని విధాలుగా ధన సహాయం అందుతుంది. కుటుంబ సంతోషం ఉంటుంది. పిల్లల చదువులో పురోగతి కనిపిస్తూ ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవటం, మన కోరికలన్నీ తీర్చుకోవటం, పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేసుకోవటం, నలుగురికి సహాయం చేసే గుణంతో ఈ సింహరాశి వాళ్ళు ఈ వారం అంతా బ్రహ్మాండంగా ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే జాతకం చూపించుకున్న తర్వాతే కొనండి. జాతకం చూపించుకోకుండా మీరు కొంటే నష్టపోతారు. నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వారం అలాంటి విషయాలకి ఏది బాగాలేదు, నష్టం ఎక్కువ ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి సింహరాశి వాళ్లకు ఉంది. సంతానం విషయంలో వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగులని చూసుకోవడానికి అద్భుతంగా ఉంది. విదేశాల్లో చదువుకుంటారు, మంచి సీట్ వస్తుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. అన్ని రకాలుగా సింహరాశి వాళ్ళకి బాగుంది.
ఆరోగ్య సమస్యలు కొంచెం ఉన్నప్పటికీ రోజు శని మంత్రం చదువుకోవటం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుంది, శత్రువులు మిత్రులు అవుతారు, రుణ ఒత్తిడి తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమికులకైతే అసలు పట్టరాని ఆనందం, వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తీరుతాయి, వివాహాలు కుదురుతాయి, వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, అనురాగం, ప్రేమ కలిగి సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు సింహరాశిలో చాలా బాగున్నాయి. అదృష్టం చూసుకుంటే ఈ వారంలో అదృష్టం బాగా తక్కువ. ఏ పని చేయాలన్నా దానికి అడ్డంకులు ఆటంకాలు ఉంటాయి అనేది మనం గ్రహించాలి. ఉద్యోగరీత్యా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. సాధారణమైన పరిస్థితి ఉద్యోగంలో ఉంటుంది. నెగిటివ్ లేదు, పాజిటివ్ అంతకంటే లేదు. కానీ ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్గా మీరు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారని చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో ఈ వారం అంతా బ్రహ్మాండంగా సాగుతుంది. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ ఆనందంగా గడుపుతారని చెప్పి సింహరాశి వాళ్ళకు క్లియర్గా చెప్పచ్చు. ఖర్చుల విషయానికి వస్తే మంచి ఖర్చులు అధికంగా ఉంటాయి. సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఏ గ్రహం బాగాలేదో ముందు గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సూర్యుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు అస్సలు బాగా లేడు. అంటే కుజుడు అంటే కుజగ్రహ మంత్రాలు, సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలు చదువుకోవటం సింహరాశి వాళ్ళకి కుజగ్రహ శాంతికి మంచిది. గురువు బాగున్నాడు, శని ఓకే బాగానే ఉన్నాడు, అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు రోజు ఆదిత్య హృదయాన్ని, సూర్యాష్టకాన్ని చదువుతూ మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే 50 పేజీల మీ జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను, PDF చేసి. సింపుల్గా ఉండేటువంటి పరిహారం అన్నమాట. ఎటువంటి గందరగోళమో పెద్ద రామాయణం అంటూ ఉండదు. ఈ గుడికి పరిగెత్తండి, ఆ గుడికి పరిగెత్తండి, ఈ హోమం చేస్తాను, ఆ యజ్ఞం చేస్తాను, ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు. మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి జాతకంలో ఏ గ్రహం బాగుంటుందో ఆ గ్రహాన్ని తలుచుకోండి. నెగిటివ్ ఏమీ లేదు. జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ సెలవుకుంటాను, మీ గోపాల్ అయ్యంగార్.